సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్న మొన్న అక్కడ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడండి. నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? ఆ రోజు మా అమ్మను బతికించుకోవడం కోసం మీరు చేసిన నేరాన్ని నేను చేశానని ఒప్పుకున్నాను. ఇప్పుడు మా అమ్మ నన్ను బతికించుకోవడం కోసం మీరు నాకు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేసింది. మా అమ్మ కోసం నేను చేసిన త్యాగం అర్థం లేకుండా పోయింది సార్. ఇప్పుడు మా అమ్మ బతకాలంటే దయచేసి మీరు వెనక్కి తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయండి సార్. ఇది చెప్పడానికి నన్ను ఉరి తీసే ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాను సార్. కానీ ఒకటి అర్థమైంది సార్, డబ్బు ఉంటే చాలు సార్, ఎలాంటి తప్పు చేసినా తప్పించుకోవచ్చు. తప్పు చేసినాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ఎరా, చెప్పా కదా నీ నోటితోనే నిజం చెప్పిస్తానని. నీ ఇంట్లో నిన్ను షూట్ చేసినప్పుడే నేను గేమ్ స్టార్ట్ చేశాను. నీ మెడకి ఉరితాడేసిన రోజే నీ బెడ్రూమ్లో కెమెరా పెట్టాను. యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్తో నీకు అబద్ధం చెప్పించాను. నేను ఇక కోలుకోలేనని నిన్ను నమ్మించాను. అప్పుడు వచ్చారా నీ ఇంటికి దీనంగా సెంటిమెంట్తో కొట్టాను. నేనేం చేయలేనని నమ్మావు అంతే. నీ నోట్లోంచి నిజాలు గట్టు దిగిన గోదావరిలా ఉర్రకలేసుకుంటూ బయటకు వచ్చాయి. నువ్వు చేయించిన యాక్సిడెంట్తోనే నీ ఆటకి ముగింపు దొరికింది. నేను రికార్డ్ చేసిన మొత్తం ఫుటేజ్ గవర్నర్ ముందు పెట్టాను. ఇది మొన్న ఉరి శిక్ష రద్దు చేస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డర్స్. ఇది హైకోర్టు నీకు ఇష్యూ చేసిన అరెస్ట్ వారెంట్. ఈ ఆటలా ఉంది. చాలా గొప్పగా ప్లాన్ చేశారు సార్. నీకన్నానా? ఇమేజ్ కాపాడుకోవడం కోసం నువ్వు క్రైమ్ చేశావు. న్యాయం కోసం నిలబడుతున్న క్రిమినల్ లాయర్ని క్రైమ్ చేసి కూడా న్యాయాన్ని నిలబెట్టచ్చు నువ్వు నాకు కొత్తగా నేర్పావు. ఈ ఆటలో మీరే గెలిచారనుకుంటున్నారా సార్? మరి మీరు న్యాయాన్ని మాత్రమే కాపాడారు సార్. మీరు ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు, నాకు మృత్యుని 360 డిగ్రీస్లో పరిచయం చేస్తానని. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ మృత్యుని నిత్యం నా జేబులో పెట్టుకు తిరుగుతుంటాను సార్. నేను బ్రతుకుండగా నా ఇమేజ్ని ఎవ్వరూ డ్యామేజ్ చేయలేరు. No!